మాసంలో మట్టి అవి కలిసిపోయి కొత్త వరదతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఓషధీతత్వంతో నదిని శుభ్రం చేయడానికి కేవలం ఆకులు అలమడు వేయడం కాదు, ఏ ఏ ఆకులను పట్టుకెళ్ళి నీటిలో కలపడం వల్ల నీరంతా పరిశుభ్రమై ఓషధీతత్వాన్ని పొందుతుందో అటువంటి 21 పత్రులను నిర్ణయించి విఘ్నేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో. ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు మరణిస్తాయి. మారేడు, నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింత్రు పర్వమున దేవగణపతికి నిపుడు అని మనం చదువుతాం కదా. ఆ పత్రులన్నీ ఓషధీతత్వం ఉన్న పత్రులు. ఓషధీతత్వం ఉన్న పత్రులు కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములను చంపగలిగిన వాటిని ఋషి నిర్ణయం చేశాడు. వాటిని ఈశ్వరుడికి ఆరాధనం చేస్తే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేడి పుట్టి ఈ పత్రి పట్టుకెళ్ళి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి ఆ నీరు పశువులు, పక్షులు, మనము తాగడానికి యోగ్యమవుతుంది. పూర్వం ఈశ్వరారాధనగానే నీటిని శుభ్రం చేసుకున్నాడు తప్ప లౌకిక ప్రయత్నాలు, రసాయనాలు వాడ్డాలు ఈ జాతికి తెలియదు. ఏది చేసినా ఈశ్వర కృపగానే. భాద్రపద మాసంలో స్నానం, విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం.